ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు అటు ప్రభుత్వం ఇటు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభిస్తూ ఉంది. మరోపక్క విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ ఉంది. అండ్ మీన్వైల్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సాంకేతిక అంశాలను లేవనెత్తుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆపమని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇంట్రెస్టింగ్. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ఉంది కదా, ఆ ప్రక్రియ పూర్తి కాకముందే రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1, 2026ను అర్హత తేదీగా తీసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. సర్ అనే ప్రక్రియ ముగిసి తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాత మాత్రమే వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి అని, ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి ఆయన హైకోర్టును అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సహా 19 రాష్ట్రాల్లో జూలై 1, 2026ను అర్హత తేదీగా తీసుకొని సార్ ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం జనవరి 1ని అర్హత తేదీగా తీసుకుంటూ పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితా ప్రచురణకు నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో సర్ పూర్తయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాతనే ఎన్నిక ప్రక్రియ మొదలు పెట్టాలని, ఈ మేరకు కోరుతూ మేము ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చాం. 31/7/2026న ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా ప్రకారం రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది మరణించిన వారు, 7.37 లక్షల నకిలీ ఓట్లు, పెద్ద సంఖ్యలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళ పేర్లు నమోదై ఉన్నాయి. తుది జాబితా ఇంకా వెలువడాల్సి ఉంది అని చెప్పి అప్పిరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. సర్ ప్రక్రియ పూర్తి కాకముందే 1/1/2026 అర్హత తేదీతో పాత తప్పుల తడకగా ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు వెళ్ళడం, దీనివల్ల ఒకే ప్రాంతంలో అసెంబ్లీకి ఒక జాబితా, స్థానిక సంస్థలకు మరొక జాబితా ఉంటుంది. మరణించిన నకిలీ ఓటర్లు స్థానిక జాబితాలో కొనసాగడం వల్ల రిజర్వేషన్లు, రొటేషన్ విధానం దెబ్బతింటుంది. పంచాయతీరాజ్ చట్టము, మున్సిపాలిటీల చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన ఓటర్ల జాబితా ఉండదు. అది పూర్తిగా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా తయారవుతుంది. చట్ట సవరణల ద్వారా జూలై 1న కూడా అర్హత తేదీగా ఆమోదించినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 1/1/2026వ తేదీని ఎంచుకోవడం ఏకపక్షం. ఈ విషయంలో మా ఆందోళనను సంఘం పట్టించుకోలేదు. ఎన్నికల సంఘం తీరు వల్ల స్వేచ్ఛాయుత, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు, పారదర్శకత ఏమాత్రం ఉండదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోండి అని వైసీపీ తన పిటిషన్లో పేర్కొంది. వాళ్ళు ప్రధానంగా హైకోర్టును అభ్యర్థిస్తున్నది 1/1/2026ను అర్హత తేదీగా తీసుకొని వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ వార్డు ఓటర్ల జాబితానైనా ప్రచురిస్తే దాన్ని తాత్కాలికమైనదిగా భావించేలా ఉత్తర్వులు ఇవ్వండి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ వరకు అసెంబ్లీ ఓటర్ల జాబితాలో జరిగే అన్ని రకాల చేర్పులు, తొలగింపులు అన్నీ కూడా స్థానిక వార్డు ఓటర్ల జాబితాలో కూడా ప్రతిబింబించేలా ఆదేశాలు ఇవ్వండి. నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ నాటికి ఈ సవరణలన్నింటినీ చేరుస్తూ ఒక అనుబంధ ఓటర్ల జాబితాను తప్పనిసరిగా ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి. సో మొత్తం మీద అయితే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో స్థానిక సంస్థల ఎన్నికల మీద వైసీపీ అయితే హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఎలా స్పందిస్తుంది, వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం.